నేనైతే పెరుగు మొత్తం కలిపి మంచిగా అన్నాన్ని ఇలా చేశాను. ఇగో ఇప్పుడు చూడండి జీలకర్ర వేస్తున్నా. ఇగో ఇవన్నీ కర్రీ ఏం వండలేదు, అందుకనే ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందని ఇలా చేస్తున్నా. ఇప్పుడు ఇగో కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు వేస్తున్నా. పచ్చిమిర్చి కూడా వేస్తున్నా. ఇలా వేసుకొని కూర ఏం లేనప్పుడు నేను పెరుగన్నాన్ని ఇలా చేస్తాను. సొంటి కొమ్ము మిరియాలు ఇలా పౌడర్ ఇలా వేస్తా, టేస్ట్ మంచిగా ఉంటుంది. మనం సొంటి కొమ్ము తినడం వల్ల చాలా మంచిది. చూడండి, సొంటి కొమ్ము సర్ది దగ్గున్న పోతుంది కాబట్టి ఇలా వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఏం కర్రీ లేనప్పుడైతే నేను ఇలా చేస్తాను. ఇది కల్లేవాకు కూడా వేసాను, కాకపోతే ఇలా పసుపు వేయద్దు, కానీ కొద్దిగా అట్లా మా పిల్లలకైతే పసుపు కొద్దిగా వేస్తే ఇష్టం అన్నట్టు చిటికెడు వేసాను. కానీ ఇలా వేస్తేనైతే టేస్ట్ ఉంటుంది. మీకు ఎంతమందికి నచ్చిందో నచ్చలేదో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా చేసి చూసారా. ఇది మంచి అన్నం. ఇప్పుడు కొద్దిగా అంచుకు మామిడికాయ పచ్చడి పెట్టి, అంటే దద్దోజన లెక్కనే ఉంటుంది, కాకపోతే ఇట్లా నేను పొద్దుట అన్నాన్ని ఇలా చేశాను. ఇక చూసారా, ఇప్పుడైతే ఇలా చేశాను. ఇక మా పిల్లలకైతే ఇలా చాలా చిట్టి తల్లికైతే చాలా నచ్చలేదు. కామెంట్. బాయ్ బాయ్.